బీహార్ రాజకీయాల్లో చిరాగ్ పాస్వాన్ అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ కూటమిలో భాగమైన చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ అంటే ఏకంగా 75% అత్యుత్తమ విన్నింగ్ స్ట్రైక్ రేట్ను నమోదు చేసింది. తన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ వారసత్వాన్ని నిలబెడుతూ బీహార్ రాజకీయాల్లో యువ నాయకుడిగా తిరుగులేని శక్తిగా ఎదిగారు. చిరాగ్ పాస్వాన్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను తీవ్రంగా వ్యతిరేకించి ఒక్క సీటు మాత్రమే గెలిచిన జేడీయూ పార్టీ ఓట్లను భారీగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఏర్పడిన విభేదాల కారణంగా 2021లో ఎల్జేపీ రామ్ విలాస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన కృషి ఫలించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున పోటీ చేసిన 5 స్థానాల్లోనూ 100% విజయం సాధించారు. అనంతరం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో సాధించిన ఈ మెరుగైన విజయాన్ని ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సాధించిన విజయంతో పోల్చారు. ఈ మొత్తం ప్రదర్శన చిరాగ్ పాస్వాన్ను బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన భవిష్యత్తు నాయకుడిగా నిలబెట్టింది.